యలమంచిలి నియోజకవర్గ పట్టణంలోని జిల్లా పరిషత్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుందర్ విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకులు, వైసీపీ ఎమ్మెల్యేలు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ప్రసాదం గురించి చాలా దారుణంగా మాట్లాడుతున్నారని అన్నారు. నియోజకవర్గం అభివృద్ధి తన ముఖ్య కర్తవ్యమని, అందుకు అనుగుణంగా తాను ప్రణాళికలు సిద్ధం చేసుకున్నానని అన్నారు. పట్టణంలోని ఎన్నో ఏళ్లుగా ప్రజలకు సమస్యగా ఉన్న యానాద్రి కాలువ సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టానని, కానీ పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్ మధ్యలోనే వెళ్లిపోవడంతో తిరిగి మళ్లీ పనులు ప్రారంభించే దిశగా చర్యలు చేపట్టానని అన్నారు. యానాద్రి కాలువ కుదించుకుపోయిందని, ఆక్రమణలను తొలగించి పట్టణ ప్రజలకున్న సమస్యను పరిష్కరిస్తానని అన్నారు. పెద్దపల్లి, గొల్లలపాలెం, చిన్న గొల్లలపాలెం, వెంకటాపురం, రామ్ నగర్, ఎస్ఆర్ కాలనీ వెళ్లే ప్రజలకు రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం కొద్దిగా ఆలస్యమైందని, దానికి కారణం అక్కడ స్థల సభావమని, దానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసి రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం త్వరలోనే ప్రారంభిస్తారని తెలిపారు. సుమారు 4 కోట్ల వ్యయంతో రోడ్డు నిర్మాణం కూడా ప్రారంభమైందని అన్నారు. ఈ నెల 28న రాంబిల్లిలో మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో పరిశ్రమకు శంకుస్థాపన కూడా చేస్తున్నట్లు తెలిపారు. నాపై అసత్య ప్రచారాలు, అసత్య కథనాలు వ్రాసిన వారిపై త్వరలోనే న్యాయపరంగా పోరాడుతానని తెలిపారు. ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ దృష్టికి కూడా తీసుకువెళ్లారని, ఫిర్యాదు కూడా చేశారని అన్నారు. నియోజకవర్గాన్ని త్వరలోనే మరింత అభివృద్ధి పరిచి ప్రజలకు మరిన్ని సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని అన్నారు. మీ అందరికీ తెలుసు, ఎక్కడ జరగలేనివి కూడా మన దగ్గర జరుగుతూ ఉన్నాయి. మరి మీ అందరికీ తెలుసు, చాలా ప్రెస్టేజియస్గా మిషన్ పునర్వనం అని చెప్పి 100-200 సంవత్సరాలు ఉన్న మర్రి చెట్లు, మరి రావి చెట్లు, ఇవన్నీ కూడా మరి రీప్లాంటేషన్ చేయించాం. ఇలాగ అనేకమైనవి జరుగుతూ ఉన్నాయి డెవలప్మెంట్. అలాగే ఇప్పుడు అసెంబ్లీలో కూడా మనం మన హాస్పిటల్ గురించి, వాటి గురించి, రోడ్స్ గురించి, అలాగే శారదా నది గురించి, ఇవన్నీ కూడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ గురించి, అన్నింటి గురించి ప్రశ్నిస్తే మనం డిమాండ్స్ కూడా ముందు పెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా డిమాండ్స్ పెడతా ఉన్నాం. అలాగే ఒక వారం రోజుల్లో మన ఓపీ ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఓపీ బ్లాక్ 1 సిఎస్ఆర్తో స్టార్ట్ చేయబోతున్నాం. అది కూడా కంప్లీట్ చేస్తాం. అలాగే మీకు ఆయుష్మాన్ భవ, ఇది కూడా కన్స్ట్రక్షన్ సర్వేగంగా జరుగుతూ ఉంది. ఇంకా చాలా ఉన్నాయి, బ్రహ్మాండంగా అన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అపోజిషన్ పార్టీ వాళ్ళ ఒక పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. మీరు చూసే ఉంటారు. నిన్న కౌన్సిల్లో కూడా చాలా అధ్వానంగా వెంకటేశ్వర స్వామిని ఎన్నిసార్లు అవమానించాలంటే అన్నిసార్లు కూడా అవమానిస్తూ ఉన్నారు. దారుణమైన పరిస్థితుల్లో ఉంది. నిన్న వెంకటేశ్వర స్వామి ఫోటోలు పట్టుకొని, చెప్పులు వేసుకొని చూపించి, ఆ తర్వాత కింద పడేసి అదే చెప్పులతో నడుచుకుంటూ వెళ్ళిపోయిన పరిస్థితి. ఇది చాలా దారుణం. ఎందుకంటున్నానంటే, మీరు అర్థం చేసుకోవాలి, 14-19 మధ్యలో ఎంత బ్రహ్మాండంగా ఈ ఆంధ్రప్రదేశ్, విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డెవలప్ అయిందే. 1924 మధ్యలో దారుణమైన పరిస్థితి ఉంది. లడ్డూలు కలుషితం అయిపోయినాయి, లడ్డూలు. అలాగే పరకామణి పరిస్థితులు, ఇవన్నీ కూడా ఒకటి కాదు, దారుణమైన పరిస్థితి. వెంకటేశ్వర స్వామిని అవమానించే పరిస్థితి, రోజు రోజుకి అవమానిస్తూ ఉన్నారు. జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా మాట్లాడారు. చాలా క్లియర్గా మేము అన్ని మతాల్ని, కులాల్ని గౌరవించాలి. ఎవరి అంటే ఏ కులానికి, ఏ మతానికి ఉండే వాళ్ళ ఆచారాల్ని, వాటిని గౌరవించాలి. అలాగే మన మతం, మన సాంప్రదాయాల్ని చాలా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది చాలా క్లారిటీగా ఇది చేసే ఉన్నారు. అలాంటిది రోజు నాకు అర్థం కావట్లా, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు మరి వాళ్ళ పదవుల కోసం ఇంత దారుణంగా బిహేవ్ చేస్తారనేది నాకు అర్థం కాలే. వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా పట్టుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి ఒకసారి. ఎందుకంటే దారుణమైన పరిస్థితి. కనీసం వాళ్ళ ఇంట్లో వాళ్ళన్నా ఒప్పుకుంటున్నారని అనేది నాకు డౌట్. అంత దారుణంగా అవమానించే పరిస్థితి ఇవి. దయచేసి ఒకసారి అందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, మనం ఎటు వెళ్తున్నాం, మన పరిస్థితి, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి. మనం ఏదన్నా ఒకటి మాట్లాడామంటే వెంటనే మరి వాళ్ళ సొంత పేపర్లో, వాళ్ళ సొంత ఛానల్లో
ఇష్టానుసారంగా రాడు. నా మీద ఎన్ని ఆరోపణలు అంటే అన్ని ఆరోపణలు. భోగాపురం ల్యాండ్ కోసం ఒక పేపర్ నా మీద రాస్తే నేను కోర్టులో కూడా ఫైల్ చేశాను. ఈరోజు వాస్తవానికి నేను వెళ్ళాలి, డెఫినెట్గా చట్టరీత్యా వాళ్ళ మీద చర్య తీసుకుంటాం. అలాగే ఈ మధ్య కాలంలో పంచదారులో ఏదైతే అసైన్డ్ భూమి ఉందో ఆ అసైన్డ్ భూమి రెజ్యూమ్ చేసుకుంది గవర్నమెంట్. గవర్నమెంట్ రెజ్యూమ్ చేసుకుంటే ఎమ్మెల్యే 200 కోట్లు కబ్జా అని చెప్పి అందులోని రాయడం అనేది దారుణం. నాకు అర్థం కాలేదు, ఎలా వస్తుంది 200 కోట్లు? వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న కన్నబాబు రాజు ఎమ్మెల్యే ఎన్ని కబ్జాలు చేశారు, ఎన్ని గ్రామాలు దోచుకున్నారు, ఎన్ని చేసుకున్నారో అవన్నీ మా మీద ఆపాదించడం అనేది కేవలం మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో భయపెట్టే పరిస్థితి లేదు. అందుకే నేను అసెంబ్లీలోని కంప్లైంట్ చేయడం జరిగింది. డెఫినెట్గా వాళ్ళ మీద చర్య తీసుకోమని చెప్పి నేను ఎవరైనా సరే 100% నా మీద ఆరోపణ చేస్తే మాత్రం నేను వాళ్ళ మీద చట్టరీత్యా చర్య తీసుకుంటాను. అవకాశాలని వాడుకొని, చట్టపరంగా అన్ని అవకాశాలను వాడుకొని నేను డెఫినెట్గా వాళ్ళ మీద చర్య తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటానంటే ఇవి వాస్తవానికి ఒక ఎమ్మెల్యేని కించపరచడం, ఒక ఎమ్మెల్యేని ఇష్టానుసారంగా మాట్లాడతానంటే ఊరుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే గవర్నమెంట్ రెజ్యూమ్ చేసే ల్యాండ్ నాకు సంబంధం అనేది నా అంటగట్టడం అనేది ఇది పరాకాష్ట, ఊరుకునే ప్రసక్తే లేదు. ఇలాంటివి చాలా బయట మాట్లాడుతున్నారు. ఎక్కడ ప్రూఫ్లు వచ్చినా, ఎక్కడ ఇది అయినా డెఫినెట్గా మరి మేము వదిలే ప్రసక్తి లేదు. డెఫినెట్గా మీరు ఏదన్నా మీ అభిప్రాయాలు ఉంటే మాకు చెప్తే మీ అభిప్రాయాల మీద మేము చేసుకుంటాం, మేము మాట్లాడతాం, డెఫినెట్గా మాట్లాడతాం. మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా చెప్పండి. డౌట్ ఉంటే డెఫినెట్గా నేను ఆ డౌట్ని క్లారిఫై చేస్తాను, అందులో డౌటే లేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు కనుక ఆరోపణలు చేసి నన్ను డిఫేమ్ చేద్దామని మాత్రం అనుకుంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. 18-20 సంవత్సరాల నుంచి జరగలేని అనేక సమస్యలు, హోల్డ్ అయిపోయిన అనేక సమస్యలు అన్నింటినీ కూడా తీసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. అన్ని పనులు చేసుకుంటా ముందుకెళ్తున్నాం. అభివృద్ధి, విపరీతమైన అభివృద్ధి చూపిస్తున్నాం ఎలమంచిలో. అలాగే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చేరదీస్తున్నాం. ఇంకా ఎక్కడన్నా మిగిలిపోతే వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ముందుకు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కొత్త పెన్షన్లు కూడా ఇప్పుడు మేము ఇవ్వబోతున్నాం. ఇష్టానుసారంగా ఎలా పడితే అలాగ ఇచ్చేసిన ఈ హౌసింగ్ అంతా కూడా ఊరికే అలాట్ చేసి అవన్నీ కంప్లీట్ చేసి వాళ్ళకి ఇస్తున్నాం. అలాగే కొత్త హౌసింగ్ కూడా ఇచ్చే పరిస్థితిలో ఉన్నాం. అన్ని చేస్తున్నాం. కొత్త ఇండస్ట్రీస్ ఎన్ని తీసుకొచ్చాం. రేపు 28ని ఒక కంపెనీ రాంబిల్లిలో కూడా స్టార్ట్ చేస్తున్నాం.